హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాడ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం బ్యాంకింగ్ జాబ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం స్టేట్ సీఎంస్ అండ్ గవర్నర్స్ గురించి డిస్కస్ చేద్దాము. చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసుకొని నేర్చుకుందాము. అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి మనము ఈ సీఎంస్ అండ్ గవర్నర్స్ నుంచి ఒక బిట్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయగలము. అయితే ఇప్పుడైతే మనం ఫస్ట్ సీఎంస్ గురించి డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, ఈజీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. దీనికి మనకి ట్రిక్ ఏం అవసరం లేదు. సెకండ్ అరుణాచల్ ప్రదేశ్కి ప్రేమకాండు. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అరుణకి కరుణ ఎక్కువ, ఇంకా ప్రేమ ఎక్కువ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. అరుణాచల్ ప్రదేశ్, ప్రేమకాండు ప్రేమ. అస్సాంకి హిమంత బిశ్వ. అస్సాంలో లాస్ట్ శామ్ అండ్ హిమంతాలో మంత, రెండు కలిపితే మనకి సమంత. అస్సాంకి హిమంత బిశ్వ. ఇలా ట్రిక్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బీహార్కి వచ్చేసి నితీష్ కుమార్. బీహార్ అంటే బీర్ తాగితే నిషా వస్తుంది కదా, బీర్ అంటే బీహార్, నిషా అంటే నితీష్ కుమార్, బీహార్ నితీష్ కుమార్. ఇలా మనం ఈ బీహార్ని కూడా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి విష్ణు డియో సాయి. ఛత్తీస్గఢ్ అంటే మనం చనిపోవడం అంటే చితిలోకి వెళ్ళామంటే విష్ణు దగ్గరికి వెళ్ళినట్లే. సో చితి అంటే ఛత్తీస్గఢ్, విష్ణువు అంటే విష్ణు డియో సాయి. అలా మనం ఛత్తీస్గఢ్కి విష్ణు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీకి రేఖా గుప్తా. భూమికి భూమధ్య రేఖ ఎంత ఇంపార్టెంటో అట్లానే మన క్యాపిటల్ అయిన ఢిల్లీకి కూడా రేఖ అనేది ఆమె ఎంత ఇంపార్టెంట్, రేఖా గుప్తా. గోవాకి ప్రమోద్ సావంత్. గోవాకి ప్రమోద్ సావంత్, గో అండ్ సా. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి భూపేంద్ర పటేల్. గుజరాత్లో భూమి కొనాలనుకుంటున్నాం, అలా మనం గుజరాత్ గుర్తుపెట్టుకోవచ్చు. హర్యానాకి శ్రీ నయాబ్ సింగ్ సైని. హరికి నరుడు కావాలి కాబట్టి, హరికి నరికి మధ్య మంచి అనుబంధం ఉండాలి కాబట్టి హర్ అంటే హర్యానా, నర్ అంటే శ్రీ నయాబ్ సింగ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి సుఖ్వీందర్ సింగ్. హిమాలయాలకి జనరల్గా సుఖంగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోతారు. సో హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జనరల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే హిందూ ముస్లిం. సో హిందూకి ఓం, ముస్లింకి అబ్దుల్లా. సో ఒమర్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్కి. జార్ఖండ్ హేమంత్ సోరెన్. జరా సోర్గా ఉంది, జార్ఖండ్లో సోరెన్లో సోర్, లెమన్ జరా సోర్ ఉంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక సిద్ధరామయ్య. కర్ణాటకలో నాటకం, సిద్ధరామయ్యలో రామ్. నాటకంలో సిద్ధు రాముడి వేషం వేశాడు. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక రామ్ సిద్ధరామయ్య. కేరళకి పినరియాని విజన్. ఈజీగా గుర్తుంటుంది, మనకి గుర్తుపెట్టుకోవచ్చు. మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్. మోహన్ మధ్యలో వచ్చాడు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు దీనికోసం. మహారాష్ట్రకి దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్రని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మహాదేవ్. మహారాష్ట్రకి మహాదేవ్ అనేది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మహారాష్ట్రకి దేవేంద్ర ఫడ్నవీస్. ఇలా ఈజీగా మనం చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసుకొని నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయకి కర్నూల్ కంకల్ సంగమం. మేబీ నా ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పు అయి ఉండొచ్చు, బట్ టిప్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మిజోరాం పులాల్దు హోమ. రాముడికి హోమం చేయాలి కాబట్టి రాముడికి హోమం దగ్గర నేర్చుకోవచ్చు. నాగాలాండ్కి నెఫ్యూరాయ్ గుర్తుంటుంది. ఒడిస్సాకు వచ్చేసి మోహన్ చరణ్ మాజీ గుర్తుపెట్టుకోవచ్చు, మోహన్ చరణ్ పేరు. పుదుచ్చేరికి అండ్ రంగస్వామి. పుదుచ్చేరి అంటే పాండ్స్ కానీ చెరువులో కానీ రంగనాయకి పువ్వులు ఉంటాయి అని చెప్పి అలా గుర్తుపెట్టుకుందాం. పాండ్స్లో కానీ చెరువుల్లో కానీ రంగనాయకి పువ్వులు ఉంటాయి. నెక్స్ట్ పంజాబ్కి వచ్చేసి భగవంత్ సింగ్ మాన్. జాబ్ లేకపోతే భగవంతుడే జాబ్ దయచేయాలి కాబట్టి పంజాబ్కి
భగవత్ సింగ్ మాన్. రాజస్థాన్కి వచ్చేసి భజన్ లాల్ శర్మ. రాజులకి భజన చేస్తే మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది, అంతేగాని వాళ్ళని వదిలేసేయకూడదు. సిక్కింకి పిఎస్ గోలే. జనరల్గా లేస్ తింటే మనం ఖచ్చితంగా సిక్ అవుతాం, అలా గుర్తుపెట్టుకోండి. లేస్ అంటే గోలే, సిక్ అవ్వడం అంటే సిక్కిం. పిఎస్ గోలే సిక్కింకి. తమిళనాడుకి ఎంకే స్టాలిన్. తెలంగాణకి రేవంత్ రెడ్డి, గుర్తుండిపోద్ది. త్రిపురకి మాణిక్ సాహా అంటే మనకి మాణికలు తెలుసు కదండి తెలుగులో. మాణికని తిప్పేస్తే త్రిపుర. యూపీకి వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. యూపీలో జనరల్గా ఎక్కువ యోగులే ఉంటారు, గుళ్ళు ఉంటాయి కాబట్టి, రాముడి గుడి ఉంది కాబట్టి. సో యూపీకి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్కి పుషార్ సింగ్ ధాని. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పుష్కరాలకి మనకి ఖండాల నుండి వస్తారు. సో ఖండాలు అంటే ఉత్తరాఖండ్, పుష్కరాలు అంటే పుషార్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి మమతా బెనర్జీ. గుర్తుంటుంది. ఎవరు మనల్ని మోటివేట్ చేయరండి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మోటివేట్ యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎగ్జామ్స్. డోంట్ డిమోటివేట్. సబ్స్క్రైబ్ టు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.